తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రాజెక్టు గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైంది. ఒకవైపు మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తూ ఉండగా మరోవైపు జలాశయం నీటి సామర్థ్యం తగ్గి ఆయకట్టు విస్తీర్ణం తగ్గిపోతోంది. గత సర్కార్ నిర్లక్ష్యం పుణ్యమా అని మూసీ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 42,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన మూసీ ప్రాజెక్టు నేడు భారీగా నీటి సామర్థ్యం తగ్గి వరద నీరు అంతా సముద్రంలో చేరుతోంది. ఇటీవల కేంద్ర జల సంఘం నిర్వహించిన సర్వేలోనూ మూసీ ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 15% పైగా పడిపోయినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మనకి ఆల్రెడీ వాటర్ సీజన్ స్టార్ట్ అయినట్టే ఉంది. ఎందుకంటే ఫ్లడ్స్ ఏం రావట్లే, కానీ రెయిన్ఫాల్ హైదరాబాద్ రెయిన్ఫాల్ ఉన్న దానికి మనకు ఆటోమేటిక్గా డ్యాము 638 లెవెల్కి వచ్చింది. ఇప్పుడు 639 లెవెల్కి వచ్చింది. ఆల్మోస్ట్ యాక్చువల్గా ఈ టైంలో మనకి 630 ఆ రేంజ్లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఆల్రెడీ 640 దగ్గరలోకి రీచ్ అవుతుంది. అయితే కొంచెం ముందుగా మనకి గేట్లు ఆపరేట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఆయిల్ గ్రీజింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 గేట్లు చేయాల్సి ఉంది. అది చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన గేట్కి సంబంధించిన అన్ని రిపేర్స్ అన్నీ మేము ఆల్రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఇంకా తర్వాత విషయం ఏంటంటే, ఇప్పుడు సిల్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ప్రాజెక్టులో ఉన్న ప్రాబ్లమే, ఇది ఒక్క ప్రాజెక్టే కాదు. ఇప్పుడు మనకు ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు మనకి 4.6 TMC ఉండేది. ఇప్పుడు మనకి ఈ సిల్ట్ ప్రభావం వల్ల మనకి ప్రజెంట్ కెపాసిటీ మనకి 4.46 TMC ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అది 1985లో సర్వే చేసిన రిపోర్ట్ అది. దీని తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒకసారి సర్వే చేయించాం. అయితే ఇంకా రిపోర్ట్ ఇంకా మనకి రాలేదు. ఆ వస్తే దానికి ఎంత కెపాసిటీ వస్తుందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి తర్వాత గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. మనకి ఒకవేళ కెపాసిటీ తగ్గితే ఎటువంటి చర్యలు తీసుకోవడం గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ పేరాపెట్ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాం. అది శాంక్షన్ అవగానే చేసి పెడతాం. మూసీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సమయంలోనే మంచి టెక్నాలజీతో నిర్మించారు. మూసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని 40 గ్రామాలకు చెందిన 41,800 ఎకరాలలో ఖరీఫ్ వరి సాగుకు నీటిని అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆశించిన మేరకు వరద ప్రాజెక్టుకు చేరకపోవడంతో 1973లో దీన్ని యాసంగిలో 6 తడి పంటలకు నీటిని అందించే ప్రాజెక్టుగా మార్చి అధికారులు సాగు విస్తీర్ణాన్ని 33,000 ఎకరాలకు కుదించారు. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మించిన మొదట్లోనే 4 నియోజకవర్గాల్లో 45,000 ఎకరాలకు సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీటిని అందించిన ఘన చరిత్ర ఈ మూసీ ప్రాజెక్టుకు ఉంది. మాది ఈ మూసీ ప్రాజెక్టు కట్టిన కానించి ఈ రోజు వరకు కూడా మూసీ ప్రాజెక్టులో పూడిక బాగా పేరుకపోయింది. దీని సామర్థ్యం 4 TMCల సామర్థ్యము, కానీ ఇప్పుడు ప్రజెంట్ 2 TMCల సామర్థ్యమే ఉంది. దీంట్లో నల్గొండ జిల్లా అండ్ సూర్యాపేట జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు, నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉమ్మడిగా పెద్ద ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు. కానీ విషయం ఏంటంటే, ప్రాజెక్టు కట్టిన కానించి ఈ రోజు వరకు కూడా మూసీలో పూడికతీత చేయడం జరగలేదు. హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడు మూసీ నిండుతుంది, కానీ మాకు వాటర్ చాలా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుకున్నాం, 2 జిల్లాల ప్రజలు. ఈ మూసీలో ఉన్న పూడికతీత తీయడం వల్ల నీటి సామర్థ్యత పెరుగుతుంది, రైతులకు కూడా బోర్లు పెరిగి మంచి వాటర్ దొరుకుతుందనే సంతోషంలో ఉంటాము. కానీ విషయం ఏంటంటే, గత 10 ఏళ్ళు కూడా ఎవరు కూడా పూడిక తీయలేకపోయారు. కానీ ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేపట్టే కార్యక్రమాలలో ఇదొక భాగంగా మూసీ ప్రాజెక్టు కూడా అక్కడ హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన ఎట్లయితే చేస్తున్నారో, మా మూసీ ప్రాజెక్టును కూడా దీంట్లో ఉన్న పూడికను తీస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. కేంద్ర జల సంఘం గత ఏడాది హైడ్రోగ్రాఫిక్ రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో నిర్వహించిన సర్వేలో మూసీకి పూడిక ముప్పు ఉందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 87 జలాశయాలు పూడిక కారణంతో వేగంగా నీటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని CWC సర్వేలో వెల్లడైంది. తెలంగాణలోని ఉస్మాన్ సాగర్తో పాటు మూసీ జలాశయం కూడా పూడిక ముప్పులో ఉంది. జలాశయంలో ఇప్పటికే 15.32% పూడిక ఉందని, ప్రాజెక్టు పరిరక్షణ చర్యలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి నేటి వరకు 0.74 TMCల నీటి సామర్థ్యాన్ని కోల్పోయిందని, ప్రస్తుతం
మూసీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.72 టీఎంసీలకు పడిపోయిందని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టులో పూడిక తొలగించకపోతే 2084 నాటికి జలాశయం సామర్థ్యం 1 టీఎంసీ నీరు తగ్గిపోతుందని సిడబ్ల్యూసీ హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మూసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూడిక తీసి రైతులను ఆదుకోవాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఈ మూసి ప్రాజెక్టు కట్టిన వరకు ఇప్పటి వరకు అయితే ఇలాంటి పూడిక తీయలేదు. గత 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వాన్ని కూడా మా చుట్టుపక్కల ఉన్న రైతులు మూసిపల్లి రైతులు కూడా విన్నపించుకున్నా కానీ గత ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ప్రజాపాలన ఉద్దేశం మీద మా మంత్రివర్యులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ దీని విషయంలో సిఫారసు చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి త్వరలో పూడిక తీస్తా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ముఖ్య విషయం ఏంటంటే ఎన్ని నీళ్ళు వస్తున్నా ఎన్ని వర్షాలు వచ్చినా మున్సిపాలిటీ నిండుతుంది కానీ ఇలా ఉన్న నీటి నిల్వ తక్కువ ఉంది. వానాకాలం వచ్చేసరికి పూర్తిగా వాటర్ వచ్చేసరికి నీళ్ళు మొత్తం కింద దిగుకి వెళ్ళిపోతున్నాయి, పోయి కృష్ణా జలాల్లో కలిసిపోతున్నాయి. దీనివల్ల మా చుట్టుపక్కల రైతులకు ఎండాకాలం వచ్చేసరికి కనీసం మన పశువులు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ మొత్తం దగ్గరికి వెళ్ళిపోతుంది గుండు చేయబట్టి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరేందంటే తొందరగా ఈ పూడిక తీసే కార్యక్రమం చేస్తే అందరూ చుట్టుపక్కల రైతులు సంతోషపడతారని కోరుకుంటున్నాను. మూసి ప్రాజెక్టు ప్రతి ఏటా వాటర్ వస్తున్నాయి, పూడిక అనేది చాలా వరకు పూడిపోయింది. దీన్ని పూడిక తీస్తే ఇది మూసి కింద ఆయకట్టు ఇటు కేతపల్లి ఇటు సూర్యాపేట సైడు కాస్తూ 2 క్రాప్లు ఫుల్ అవుతాయి. వాటర్ లాస్ట్ మూమెంట్లో ఈ పూడిక వల్ల నీళ్లు సరిపోవట్లేవు. అందులో ఈ డ్యామ్కి కూడా సైడ్ వాల్స్ కూడా ఈ ఖరాబ్ అయినాయి. ఏమైనా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు గేట్లు తెరిచినప్పుడు ఈ సైడ్ వాల్స్ వల్ల ఈ జనాలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని దీని సైడ్ వాల్స్ కూడా బాగా చేయాలనుకుంటున్నాం.